విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టీ బూర్జీ వలసలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతు భరోసా కేంద్రం దగ్గర అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తీవ్రం కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చివరికి అధికారులు కలుగజేసుకుని 2-3 రోజుల్లో సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు సద్దుమణిగారు. డ్యూటీలోని విధులకి భంగం కల్పిస్తే మాత్రం కరెక్ట్. అన్యాయం అది టీ బూర్జీ వలస గ్రామ పంచాయతీ. మేము గత కొన్ని రోజులుగా యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మొన్న 110 బస్తాలు అయితే మా సచివాలయానికి రావడం, రైతు భరోసా కేంద్రానికి రావడం జరిగింది. కానీ మా చుట్టుపక్కల విలేజ్లకి ఇక్కడి నుంచే సచివాలయం పరిధిలో ఉన్నాయి కాబట్టి సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాలు కలిపి సుమారు 500 బస్తా పడుతుంది. కానీ అరకొర డ్యూటీలోని విధులకి భంగం కల్పిస్తే మాత్రం కరెక్ట్. అన్యాయం అది టీ బూర్జీ వలస గ్రామ పంచాయతీ. మేము గత కొన్ని రోజులుగా యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మొన్న 110 బస్తాలు అయితే మా సచివాలయానికి రావడం, రైతు భరోసా కేంద్రానికి రావడం జరిగింది. కానీ మా చుట్టుపక్కల విలేజ్లకి ఇక్కడి నుంచే సచివాలయం పరిధిలో ఉన్నాయి కాబట్టి సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాలు కలిపి సుమారు 500 బస్తా పడుతుంది. కానీ అరకొరగా వచ్చిన యూరియా వల్ల ఎవరికి చాలకపోగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే క్యూలో లైన్లో నిలబడి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా రైతుల కష్టాలు విని ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు యూరియా సప్లై చేయవలసిన కోరుతున్నాం. ఎన్ని విధాలుగా చూసుకున్నా రైతు రాజు ఉంటారు, కానీ రైతు రాజులు ఎప్పటికీ చేయలేరు. మా రైతు కష్టాలు ఇలానే ఉంటాయి. ప్రభుత్వాలు మారుతున్నా మా స్థితిగతులు అయితే మారటం లేదు. దయచేసి స్పందించి మా రైతుని రాజులా చేయొద్దు, కనీసం రైతులు చూడాలని వేడుకుంటాం.